ఇడగిట్లో ఉండడేమని వచ్చినామా? ఇడికి వచ్చిండా ఎప్పుడన్నా? ఓ 20 రోజుల కింద వచ్చిండు బిడ్డ. వచ్చిండా? ఏమన్నా చెప్పిండా అమ్మ నీకు ఎడన్నా పోతున్నా అని? 20 రోజుల కింద వచ్చిండు. ఒక్కరోజు వీడు ఉన్నాడు. ఇక నాకు 1000 రూపాయలు ఇచ్చిండు. ఇక పోతున్నా అమ్మ పైలమని చెప్పిండు. ఇక పోయిండు బిడ్డ. ఏంది బిడ్డ ఏమో డల్లుగున్నావు అన్నా కానీ ఏం లేదమ్మా నేను మళ్ళీ వస్తానో రాననుకుంటా పోయిండు బిడ్డ. ఏం ఏడుస్తున్నావు? ఏం కట్టి బిడ్డ ఏమో ఏడుస్తున్నావు? నేను అలాగే మా అమ్మగారింటికి పోయినా అని ఆయన ఏదో అనుకున్నాడు. నీ దగ్గరికి వచ్చి గట్ల నేను మళ్ళా రానమ్మా అని చెప్పి పోతుండంటే ఆయన ఏదో చేసుకుంటాడమ్మా. అంతే నేను చేయబట్టే నేను చేయబట్టే. హలో అంబులెన్స్. ఎంత పని చేసినావురా? అల్లుడు కనబడకపోతే మంద తాగుతావా? గాయన కోసం మంద తాగుతావురా నువ్వు? దేవుని దయ వల్ల బతికినావు కాబట్టి సరిపోయింది, లేకపోతే వాళ్ళ నానమ్మల శిల దగ్గరికి పోయి ఏడ్చుకుంటా, అవ్వ నేను మళ్ళీ అత్తనో రాను, ఈ పైసలు ఉంచుకోయే నేను చూస్తానో లేదో అనుకుంటే చెప్పిండటనే. ఆమె అట్లా చెప్పేసరికి నాకు దుఃఖం ఆగలే. ఇక నాకు మతేం పని చేయలే. ఆ బాధల మందు తాగింది బాపు. ఒక్కసారైనా నా గురించి బాబు గురించి ఆలోచించినా? పోయి మంద కూడా ఇక ఇంట్లో పోయి నాన్న వేసుకోవద్దామని వచ్చే వరకు పోయి మంద అవుతూనే ఉంది. ఈ గాయన గురించి అవును మంద అయింది. ఆయన ఉన్న ఉపయోగమైంది. పోతామంది ఈ గాయన గురించి అంట మంద అయిందంట. అసలు గింతగానం దేవులాడుతిమ్రా, ఏడ కనబడకపాయి. అసలు మనిషి బతుకున్నాడో లేడో. ఇట్లా రందివాడకు బిడ్డ చేసే ప్రయత్నాలు అన్నీ చేస్తే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పేపర్కి ఇస్తే ఊళ్ళన్నీ లెంకులాడితే చుట్టాలకి ఇట్లా ఫోన్లు చేసి అడిగితే ఏడ దొరకకపోయే. ఇట్లా ఆగం చేసిపోయినోని గురించి ఎందుకు బిడ్డ ఇంత రంది పడుతున్నావు? అక్క నువ్వు బావ గురించి ఏడుచుడు, బావ గురించి దోలాడు ఏం పెట్టకే. వస్తే వచ్చినాడా పోతే పోయినాడా, ఉన్నదాన్ని నిమ్మలంగా. కరెక్ట్ చెప్పినవురా. వస్తే వచ్చినోడా లేకుంటే లేదు. గాయన గురించి నీ పానం ఖరాబ్ చేసుకుంటావా? ఇవ్వాలరా ఫోను? ఏమో నాయన అన్నోన్ నెంబరు. హలో ఎవరు? మీ బావ కనబడతలేడా? అవును కనబడతలేడు. ఎవరు నువ్వు? మీ బావని కిడ్నాప్ చేసినోని. ఏంది? మా బావని కిడ్నాప్ చేసినావా? కిడ్నాప్ ఏందిరా? ఏమో నాయన మీ బావని కిడ్నాప్ చేసినా అంటుండే. ఇటీరా ఫోను. అరే ఎవర్రా నువ్వు? నాలుగు ఎందుకు కిడ్నాప్ చేసినవురా? డబ్బు కోసం మీరు 2 లక్షల రూపాయలు ఇస్తేనే మీ అల్లుడిని వదిలేస్తా, లేకుంటే చంపేస్తా. అరే అరే అంత పని చేయకురా. 2 లక్షలు ఇస్తా. ఏడికి రావనో చెప్పు.
నా అల్లుడిని నాకు అప్పచెప్పు. చెప్తా ఎక్కడికి రావాలో. మీరు పోలీసులకు కానీ ఇంకెవరికైనా చెప్పినట్టయితే మీ అల్లుడు మీకు దక్కడు. సరే ఎవరికి చెప్పం. మీరు కానీ తోక జాడిస్తే ఇక్కడ మీ అల్లుని పీక కోస్తా. నువ్వు చెప్పినట్టే చేస్తాం. మా అల్లుని ఏం చేయకు, దండం పెడతా. నేను చెప్పిన ప్లేస్కే రండి డబ్బులు తీసుకొని. మీరు ఏదైనా పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తే తెలుసు కదా ఏం జరుగుతుందో. సరే హలో, ఏడికి రావాలి? హలో నాయనా ఏమైంది? అరే వీడెవడో మన బావని కిడ్నాప్ చేసిండట్రా. 2 లక్షలు ఇస్తేనే ఇడిచిపెడతాడంట. అచ్చా నాయనా, ఎవడు వీడు? బావ ఎందుకని కిడ్నాప్ చేయొచ్చే? అందుకే నా బావ 2 రోజులు దొరకలే. ఏం మాట్లాడుతున్నావే బాబు? కిడ్నాప్ ఏంది? ఏమో వీడెవడో ఫోన్ చేసి గిట్లా అంటున్నాడు. 2 లక్షలు ఇస్తేనే మా అల్లుని ఇడిచిపెడతా అంటుండు. నాయనా పోలీసులో ఫోన్ చేసి చెప్దామా? అరే పోలీసులకు చెప్పినా ఎవరికైనా చెప్పినా కానీ బావని చంపేస్తా అన్నారా. మరి ఏం చేద్దామా ఇప్పుడు? వాడు అన్నట్టు 2 లక్షలు తీసుకొని ఇద్దామా? అరే ఎంత ధైర్యం ఉంటే నా అల్లుని కిడ్నాప్ చేస్తారా? వాడెవడో దొరకబట్టి తన్ని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పుదాం. ఎట్లా దొరకవడమే? అరే వాడనంటే 2 లక్షలు తీసుకోవదాం, కానీ అవి నిజమైన లోట్లు కావు, దొంగ లోట్లు తీసుకోవదాం. ఆ పైసలు తీసుకోవడానికి వాడు వస్తాడు కదా, వాడిని ఎట్లా చేసి పట్టుకుందాం. నాయనా వాడేమో సైకో అని లెక్కుండు, మనమేమో కిసాన్ సాక్షులు పడితే వాడు బాగానేమని చేస్తే ఎట్లనే. గానికి భయపడితే ఎట్లరా? భయపడే లేదు, కిడ్నాప్ చేస్తారా వాడు కిడ్నాప్. సరే నాయన, ఎట్లయితే అట్లయితుంది, దొరకడదాం. బాపు అసలు ఏంది ఇదంతా? ఏం జరుగుతుంది? మీ అల్లుని కిడ్నాప్ చేసుడేంది? బిడ్డ అల్లుడు ఏటో దెంకపోయిండు అనుకున్నాం, కానీ వీడెవడో కిడ్నాప్ చేసిండట బిడ్డ. కానీ ఏం కాదు బిడ్డ, అల్లుడు మంచిగానే తిరిగి వస్తాడు. సరే కానీ నాయన, ఈ పాడవాడి ఇల్లు కాడికి దొరికొచ్చినది. వాడు ఈ పాడుబడ్డ ఇంటికాడికే రమ్మన్నారా. సరే రమ్మన్నాడు, ఇప్పుడు ఏం చేద్దామే? పైసలు కర్రెకవాళ్ళు వేసి ఆ ఇంట్లో లోపలికి పడేసి వెనుకకు తిరగకుండా మరి పొమ్మని చెప్పిండ్రా. మరి ఇంకేంది నాయన, పడిస్టప్పు. అరే ఈ కవరంలో పడేసి వస్తా, చక్కగా పోయినట్టే పోదాము, జాక్కుందాం. ఎవడు వస్తే వాడిని చూసి పట్టుకుందాం. సరేనే, సరేనారా? సూర్రా వాడెవడో ఇప్పుడు మాత్రం మిస్ కావద్దురా. అవునే బాబు, మీ అల్లునికి ఏం కాదు కదనే. బిడ్డ నువ్వు ఏడవకురా, అల్లునికి ఏం కాదు. నాయన ఎప్పుడు వస్తలేడండి పైసలు తీసుకోనికి? అరే ఉండ్రా, ఎవడో ఒకడు వస్తాడు చూడు. అరే ఇంతసేపు అవుతుంది ఇంకా ఎవడు వస్తలేడేమ్రా. నాయన ఇంతసేపు అవుతుంది, ఎప్పుడు పైసలు తీసుకోనికి వస్తలేడు? అసలు పైసలు ఉన్నాయా లేవా చూద్దామా? చూద్దాం పారా. అరే కవర్ ఉందిరా. అవునుగానే వాడు రాలేదు, ఇంక అప్పదాం పారా. నాయన వాడు దొరుకుతాడంటవా? అరే పైసలు అయితే తీసుకోపోలేదు కదా, వాడు వస్తాడు, ఖచ్చితంగా దొరుకుతాడు. చూస్తుండు, అటు ఇటు చూడు. బాపు, మీ అల్లునికి ఏం కాదు కదనే. ఏడు బాబు, బాబుకి ఏం కాదు, ఒక్కటే ఏడుపు. అరే బొర్రకురా. అరే అల్లునికి ఏం కాదు బిడ్డ, బొర్రకు. నాయన ఎప్పుడు వస్తలేడండి ఇంకా? అరే ఎవరు వస్తలేదేమిరా, ఒకసారి పోయి చూసొద్దాంపా. పైసలు ఉన్నాయో లేవో చూద్దాం పరా. నాయన కవర్ ఇన్నే ఉంది కానీ. అరే ఇలా పైసలు ఉన్నాయో చూడరా. అరే ఈ పెంకాసులేందిరా, పైసలు ఏమైనాయిరా? అమ్మ నాయన, నాకు ఇప్పుడు అర్థమైంది
వాడు పర్టికులర్గా కవర్ ఎందుకు తీసుకురమ్మన్నాడు. ఇందుకనే మనం జాక్కున్న టైంలో ఆయనతో వాడు కవర్ మార్చిండు, పైసలు తీసుకొని పోయిండి. అరే వాడు ఏనాక రావచ్చురా. నాయనా మన ప్లాన్ ఫెయిల్ అయింది. మనం పెట్టింది దొంగ నోట్లు. అంత ఇప్పుడు వాడు బాగానేం చేయడు కానీ. అయ్యా ఎట్లారా భావనేమన్నా చేస్తే ఎట్లారా? అసలే దొంగ లోట్లు పెట్టినాము. బాబు అయితే మీ అల్లుని చంపేస్తాడా వాడు? బిడ్డ ఏడువకు బిడ్డ, అల్లునికి ఏం కాదు బిడ్డ, ఏం కాదు తీరా ఏడువకు. మనమైతే పోదాం పరి. అరే అన్నోన్ నెంబర్ రా, ఆ కిడ్నాపర్ మళ్ళీ ఫోన్ చేస్తుండ్రా. దొంగ నోట్లు ఇచ్చి నన్నే మోసం చేస్తారా? ఉండుర్రి, మీ అల్లుని చేయి నరికి మీకే గిఫ్ట్గా పంపిస్తా. అయ్యో అయ్యో వద్దు, దండం పెడతా, వద్దు. మా అల్లుని ఏం చేయకు. నువ్వేమనో మాకు తెలియదు. నీకేం పాపం చేసినా మేము ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు? ఎందుకోసం చేస్తున్నావు ఇట్లా? డబ్బు కోసం. సరే ఇస్తాం, ఈసారి ఎటువంటి తప్పు జరగదు. ఈ ఒక్క అవకాశం ఇయ్యి ప్లీజ్, దండం పెడతా. సరే సరే, చివరిసారిగా మీకు ఒక అవకాశం ఇస్తున్నా. రేపు పొద్దున నేను చెప్పిన ప్లేస్కు 3 లక్షలు తీసుకొని రండి. నువ్వు అడిగింది 2 లక్షలే కదా. సరే, మీ అల్లుని చేయి నరికేస్తా, ఆ 2 లక్షలు తీసుకొని రండి. అయ్యో వద్దు, అంత పని చేయకు, దండం పెడతా. నన్ను మోసం చేసినందుకు మీ అల్లుని ఇక్కడ చంపాలి, కానీ మీకు రెండో అవకాశం ఇస్తుంటే మీరు రిటర్న్గా నన్నే క్వశ్చన్లు అడుగుతారా? నేను చెప్పినట్టు వినకుంటే మీ అల్లుని ఇక్కడ చంపేస్తా. సరే, మా దగ్గర 3 లక్షలు లేవు, ఒక వారం రోజులు టైం ఇయ్యి మాకు. వారం రోజులంటే కుదరది, 2 రోజులు ఛాన్స్ ఇస్తా. 3వ రోజుకు డబ్బులు తీసుకొని రండి, లేకుంటే మీ అల్లుని శవాన్ని చూస్తారు. సరే సరే, 2 రోజులలో ఇస్తాం, గసంటి పని చేయకు. మీరు ఈ గ్యాప్లా ఎవరికైనా చెప్పినా, ఇలాంటి తిక్క పనులు చేసినా మీ అల్లుడు ఇక్కడ గూతమగ్గుతాడు. సరే సరే, మేము ఎవరికి చెప్పాం. 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తా, లొకేషన్ పంపిస్తా, మీరు డబ్బులు రెడీ చేసుకోండి. ఏమాత్రం లేట్ అయినా మీ అల్లుని మర్చిపోరిగా. సరే సరే, 2 రోజులలో ఇస్తాం. ఏమైంది నాయనా, ఏమంటుండే? అరే వాడిని పట్టుకుందామని మనం దొంగలోట్లు పెట్టినాం కదరా, వాడు ఇంకొక 1 లక్ష పెంచిండు. 2 రోజులలో 3 లక్షలు ఇవ్వలేదు అనుకో, బావని మర్చిపోరు అంటుండ్రా. అచ్చా నాయనా, మన దగ్గర 3 లక్షలు లేవు కానీ ఈ 2 రోజులలో ఎట్లా వేద్దామే? అరే తమ్మి, నువ్వేం టెన్షన్ పడకురా. నా చెవుల కమ్మలు, కాళ్ళ కడాలు, నా పుస్తల తడి ఇట్లా అన్నీ కుదబెడదాంరా. నువ్వెందుకు అమ్ముతావురా వాడిని? నేను ఎట్లనే చేస్తుంది. అరే ఇంట్లో 2 లక్షలు ఉన్నాయి, ఆ బలరాన్ని అమ్ముదాం. సరేనే, తీసుకుపోయి ఇద్దాం. ఏంది నాయనా ఇంత దూరం గిడిదలకు వచ్చినావు? ఏమో రావాడు ఎటే రమ్మని లొకేషన్ పెట్టిండు. నాయనా ఆ పైసలు ఈ కవర్లో పెడతా. అరే ఈ కిడ్నాపరు ఈ లొకేషన్కే రమ్మన్నాడు, మెసేజ్ పెట్టలేదు, ఫోన్ చేయలేదు, ఏం చేస్తలేడు. వీడు ఎటు పోయినట్రా? జరాగే చూద్దాం. నాయనా కిడ్నాపరేనా? చూడరా. ఏది నాయనా, కిడ్నాపరేనా మెసేజ్ చేసింది? ఏం మెసేజ్ చేసిండ్రా? మీ ముందు ఉన్న గోరి పైన డబ్బులు పెట్టి వెళ్ళిపోండి. మన ముందు గోరా? గోరి కానీ ఉంది, పోదాం పా.
నాయనా ఆ పైసలు ఈ కవర్లో పెడతా. అరే ఇంకా కవర్లో పెడుతున్నావు ఫోను? నాయనా మొన్నంటే వాడు మిస్ అయ్యండే, ఇవాళ మాత్రం వాడు మిస్ కావద్దు. ఈ ఫోన్లో లొకేషన్ చూపించి ఒక యాప్ డౌన్లోడ్ చేసిండే, వాడు పైసలతో పాటు ఫోన్ కూడా తీసుకుపోతాడు. అప్పుడు నా ఫోన్లో లొకేషన్ ట్రేస్ చేసి వాడిని దొరకబట్టేస్తా ఈజీగా. సూపర్ రా నీ ప్లాను. అరే ఎవర్రా నువ్వు? మా అల్లుడేరా? మా అల్లు నేను కిడ్నాప్ చేసినవురా? మా అల్లు నేను కిడ్నాప్ చేసినవాడే చూస్తావేమ్రా? చెప్పరా. చెప్తావా పోలీసులో వాటి అనా? అయ్యో గంత పని చేయకురి, నేను చెప్తా, నిజమేందో చెప్తా. చెప్పరా మరి. మీ అల్లు నేనేం కిడ్నాప్ చేయలేదు. కిడ్నాప్ చేయలేదా? కిడ్నాప్ చేయందా ఇంత డ్రామా ఆడినావురా? నా తోడు మీ అల్లుడిని కిడ్నాప్ చేయలే. మీ అల్లుడు తప్పిపోయాడని పేపర్లు యాడ్ ఇచ్చారు కదా, ఆ యాడ్ చూసి డబ్బుల కోసం ఈ నాటకం ఆడినా. దొరికిపోయినా నీదో కొత్త నాటకం మారా. మర్యాదగా నాలుగు నాకు అబ్బాయి చెప్పు, లేకపోతే పోలీసులకు పట్టిస్తా. అమ్మ తోడన్న మీ అల్లు నేను కిడ్నాప్ చేయలేదు. మా ఆవిడకు నాకు గొడవ అయింది, నేను అప్పులు చేసిన అని చెప్పేసి మా ఆవిడ వాళ్ళ అవ్వగారింటికి పోయింది. ఆ అప్పులు తీర్చేదాకా మా ఆవిడ నా ఇంటికి రాదట. అదే టైంలో మీ అల్లుడు తప్పిపోయాడని పేపర్లో యాడ్ వచ్చింది. ఆ యాడ్ చూసి ఈ నాటకం ఆడినా. నీకు అంత నమ్మకుంటే నా జోబులో ఫోన్ ఉంది, మా ఆవిడకు ఫోన్ చేసి అడుగురానా. పోలీసులకు అయితే పట్టేకురానా, వాళ్ళు కొడతారానా, నీకు దండ పెడతానా. నిజమేనా ఆయన? ఈయన మన బావని కిడ్నాప్ చేయలే. మన బావని కిడ్నాప్ చేసినట్టయితే ఒక ఫోటోనో ఒక వీడియోనో పంపించాలి, కానీ పంపించలే. మనం ఆగమల్లో వాడి మనం అడగలే, ఆయనే పంపించలే. అంటే ఈయన కిడ్నాప్ చేయలేదే. నువ్వు 100% కరెక్ట్ చెప్పినావు తమ్ముడు. అన్న నిజమన్నా, మీ అల్లు నేను ఏం కిడ్నాప్ చేయలేదన్నా. అయ్యో 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 భగవంతా, ఎంత పని చేస్తావయ్యా. నా మొగుడు బతుకున్నాడో లేడో అని అనుకునే లోపే కిడ్నాప్ చేసిన అని ఫోన్ చేతివి. నా మొగుడు బతికే ఉన్నాడని మస్తు సంబరపడ్డా. ఇప్పుడేమన్నా కిడ్నాప్ చేయలే అంటున్నావు. నీ అవసరం కోసం మమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసినావు. ఇదేమన్నా న్యాయమేనా నీకు? ఛీ! అయ్యా, నాది తప్పైందిరా చెల్లమ్మ, నన్ను క్షమించు. నా అవసరం గురించి మీ అందరినీ ఆగం చేసిన. నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది, నన్ను క్షమించురా. ఓరి పాపిష్టోడా, ఎంత పని చేసినావురా. అయ్యో బాబు.